హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. నా పేరు సాగర్. రియల్లీ గ్రేట్ న్యూస్. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అవుట్ అయింది. మనం మాట్లాడుకున్న విధంగానే 5 డిజిట్ వేకెన్సీస్ అనుకున్నాం. సిమిలర్గా 14,000 బంపర్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి ఆల్ ఓవర్ ఇండియా. సో దిస్ ఇస్ రియల్లీ గ్రేట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ ఒక స్లైట్లీ డిసప్పాయింటింగ్ యాజ్ వెల్ యాజ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, స్పెషలీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా చూస్తే 14,000 ఉన్నా కానీ ఆంధ్ర అండ్ తెలంగాణ వచ్చేసరికి కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇంకా వేకెన్సీస్ తగ్గాయి. ఆంధ్ర అయితే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది, కానీ వెరీ లెస్ నెంబర్, 50 వేకెన్సీస్ మాత్రమే అవుట్ అయ్యాయి. వెరాజ్ ఇన్ తెలంగాణ లాస్ట్ ఇయర్ చూస్తే 525 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఈసారి 342 వేకెన్సీస్ మాత్రమే అవుట్ అయ్యాయి. క్లోజ్ టు 180 వేకెన్సీస్ అనేవి తగ్గాయి తెలంగాణలో. సో ఇది లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింటింగ్ న్యూసే అయినప్పటికీ, బట్ స్టిల్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్ అనే చెప్పాలి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే యాజ్ కంపారిజన్ ఆంధ్రాలో తక్కువ వేకెన్సీస్ వచ్చాయి కాబట్టి ఆ కట్ ఆఫ్ మనం కానీ మైండ్లో పెట్టుకొని మన ప్రిపరేషన్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. బట్ ఐ విల్ స్టిల్ గివ్ ది ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఫర్ బోత్ ద స్టేట్స్. లాస్ట్ ఇయర్ ఆంధ్ర ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్కి వచ్చేసి 56.5 అవుట్ ఆఫ్ 100 అనేది కట్ ఆఫ్గా వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఫర్ జనరల్ కేటగిరీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద కేటగిరీస్కి అరౌండ్ 56.5 ఉంటుంది. ఒక 0.5 అటు ఇటు వేరియేషన్ ఉంటుంది, కానీ బట్ స్టిల్ జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటే మనకి ఆ ప్రిపరేషన్ ఐడియా అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. లైక్ ఓకే, ఐ నీడ్ టు గెట్ దీస్ మెనీ మార్క్స్ అని చెప్పి. వేరే తెలంగాణ చూస్తే 42.5 వచ్చింది ఫర్ జనరల్ కేటగిరీ. లాస్ట్ ఇయర్ 500+ వేకెన్సీస్ వచ్చాయి కాబట్టి అరౌండ్ 42 వచ్చింది. ఈసారి అరౌండ్ 350 వేకెన్సీస్ వచ్చాయి కాబట్టి ఈ నెంబర్ పెరగచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. బట్ స్టిల్ ఏదైతే ఆంధ్ర కట్ ఆఫ్ ఉందో 56.5, అది కానీ మనం మైండ్లో పెట్టుకొని మనం మాక్ టెస్ట్లు కానీ అటెంప్ట్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది మనకి. అండ్ కమింగ్ టు శాలరీ కాంపోనెంట్, ఇది అందరికంటే పెద్ద మోటివేషన్ ఇచ్చే ఫ్యాక్టర్. కంపేర్డ్ టు అదర్ క్లర్క్స్, ఎస్బీఐ క్లర్క్ శాలరీ కూడా సిమిలర్గా ఉంటుంది, కానీ ఇన్ లాంగ్ రన్ చూసుకున్నా లేదా ఇమీడియట్గా మీరు జాయిన్ అప్పుడు చూసుకున్నా పర్క్స్ ఏదైతే వస్తాయో ఎస్బీఐ క్లర్క్కి అన్నిటికంటే ఎక్కువ పర్క్స్ వస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనొచ్చు, పెట్రోల్ అలవెన్స్ అనొచ్చు, ఇంకా డిఫరెంట్ ఉంటుంది. అండ్ అగైన్ ఎవ్రీ ఇయర్ అది చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది బికాజ్ ఆఫ్ బ్యాంకింగ్ డెసిషన్. ఆ బ్యాంక్ పర్టికులర్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దాని బేసిస్ మీద ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి. కానీ ఎవరిని అడిగినా ఎప్పుడైనా కానీ ఎస్బీఐ క్లర్క్ గెట్స్ ది మోస్ట్ బెనిఫిట్స్ కంపేర్డ్ టు ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఆర్ఆర్బీ క్లర్క్ కానీ. సో శాలరీ ఎంత వస్తుంది, ఇన్ హ్యాండ్ శాలరీ మనం బేసిక్ అన్ని కాంపోనెంట్స్ మాట్లాడకుండా సింపుల్గా ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది జాయిన్ అయినప్పుడు అంటే ఫర్ షూర్ 40,000 అనేది గ్యారంటీగా మీకు ఇన్ హ్యాండ్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో అన్నీ కట్ అయిన తర్వాత ఫర్ షూర్ మీకు 40,000 వస్తుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో డిపెండ్స్ ఆన్ ది ఏరియా, డిపెండ్స్ ఆన్ ద పోస్టింగ్, మీకు అది ఇట్ ఇంక్రీజెస్ అబౌవ్ 40,000, 41,000 రావచ్చు, 42,000 రావచ్చు, డిపెండ్స్ ఆన్ ది అదర్ అలవెన్సెస్ బాస్కెట్ అనమాట. ఫర్ షూర్ 40,000 అయితే ఫిక్స్. అగైన్ స్లైట్ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది ఇన్ తెలుగు స్టేట్స్, బట్ స్టిల్ ఎస్బీఐ క్లర్క్ అనేది మనం ఎప్పుడు కూడా వదలకుండా గ్రాప్ చేసుకోవాల్సిన ఆపర్చునిటీ. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ రెడీ ఫర్ దిస్ బ్యాటిల్. డేట్స్ చూస్తే నోటిఫికేషన్ అనేది December 16th అవుట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ December 17th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ గోస్ టిల్ January 7th. సో ఫర్ షూర్ మీరు ఎర్లీగానే అప్లై చేయండి సో దట్ సర్వర్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. వన్స్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేసాక గెట్ ఆన్ విత్ యువర్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ వీ గోనా టాక్ అబౌట్ అ స్ట్రాటజీ ఇన్ అవర్ కమింగ్ వీడియోస్. ప్రాబ్లీ ఈరోజు అప్లోడ్ చేస్తాను, ఎలాగ ప్రిలిమ్స్ ట్యాకిల్ చేయాలి, ఎలాగ మెయిన్స్ ట్యాకిల్ చేయాలి అనేది. దాంట్లో మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది హౌ టు గెట్ రెడీ ఫర్ దిస్ బ్యాటిల్. ఎగ్జామ్ డేట్స్ చూస్తే క్లోజ్లీ ఫిబ్రవరిలో ఉంటుంది ప్రిలిమ్స్. అది ఫస్ట్ వీక్ అన్నా అవ్వచ్చు, లాస్ట్ వీక్ అన్నా అవ్వచ్చు, బట్ ఫిబ్రవరి ఈజ్ ద లాక్డ్ పీరియడ్. అకార్డింగ్లీ రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏప్రిల్ ఆర్ మేలో కంప్లీట్ ప్రాసెస్ అయిపోయి మనకి జూన్ నుంచి జాబ్ జాయిన్ అవ్వచ్చు అనేది ఒక ఎస్టిమేటెడ్ ఐడియా. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతవరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కమింగ్ వీడియోస్లో యాజ్ ప్రామిస్డ్ ఎస్బీఐ క్లర్క్ స్ట్రాటజీ అయితే మనం రివీల్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కో స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.